శివపూజా మహిమ రేవా నదీ తీరములో వెలసిన స్వయంభూ శివలింగాన్ని రోజుకి ఒకసారి గాని 2 సార్లు గాని 3 పూటలా కాని అర్చించాలి. స్ఫటికలింగాలు, రత్నలింగాలు, స్వయంభూ పార్థివలింగాలు ఇంకా అనేకం ఉన్నాయి. వీటిలో దేనినైనా అర్చించవచ్చు. ఇవి ఏవి చేరువలో లేనివారు ఏదైనా ఒక తీర్థములోనో, కొండ మీదనో, వనములోనో ప్రతిష్ఠితమై చేరువులో ఉన్న ఏదో ఒక శివలింగాన్ని నమశివాయ మంత్రం జపిస్తూ అర్చించాలి. ఇలా అర్చించిన వారికి ఇహపరాలలో ఏనాడు యమలోకం అనే పలుకే వినబడదు. శివ పూజా ప్రభావం ఎంతటిదంటే శివుడి పట్ల త్రికరణ శుద్ధిగా అనురక్తులైన శివభక్తులు 14 ఇంద్రకల్పాల పర్యంతం శివలోకములో నివసిస్తూ శివుడితో వినోదిస్తూ ఉంటారు. ప్రసంగవసాన కాని, మోసగించటానికి కాని, కపట బుద్ధితో కాని, దంభాచారంగా కాని, లోపగుణముచే గాని ఎలాగైనా సరే మహాదేవుణ్ణి తెలుసో తెలియకో అర్చించిన వారు రవిపుత్రుడైన యముణ్ణి చూడరు కాక చూడరు. సర్వపాప ప్రణాశకం, సర్వైశ్వర్యప్రదం ఈ శివార్చన. దీన్ని మించిన పుణ్యప్రదమైనది మరొకటే ఈ జగత్రయములో లేదు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. సత్కాల శివలింగార్చన చేస్తున్న శివభక్తులం కదా అని ఎవరైనా జనార్దుని ద్వేషిస్తే అది శివదోషముతో సమానం అవుతోంది. విష్ణు భక్తులు శివుణ్ణి ద్వేషిస్తే అది విష్ణుద్రోహం అవుతోంది. ఉభయులకి నరకం తప్పదు. ద్రవ్యం, అన్నం, తోయం ఒకటేమిటి? శివస్వం, శివుడి సొమ్ము. దేనిని అపహరించి తీసుకుపోకూడదు. శివ నిర్మాల్యం దాటరాదు. శ్రద్ధగా తీసుకెళ్లి ఏదైనా కోపములో విడిచిపెట్టాలి. లోభం వల్ల కాని, మోహం వల్ల కాని శివస్వాన్ని ఏకకాలంతైనా సొంతానికి వాడుకున్నాడంటే వాడు కల్పాంతం వరకు నరకములో కుతకుతా ఉడికిపోతాడు. ఆవిరి గడ్డితో కాని, ఆకుతో కాని వాననీరు దిగకుండా శివాలయం నిర్మిస్తే ఆ పుణ్యాత్ములు శివ సన్నిధిలో చిరంతనంగా ఆనందానుభూతి పొందుతుంటారు. త్రిమూర్తులలో ఎవరికి ఆలయం కట్టినా, మఠం కట్టినా వారు ఆ స్వామి లోకములో, స్వామి సన్నిధిలో స్థిర నివాసం పొందుతారు. ధర్మసత్రాలు, సాధు మఠాలు, గోశాలలు, బాటసారులకు సుఖముగా దారి ప్రక్కన విశ్రాంతి మందిరాలు, యతి సదనాలు, ధ్యాన కుటీరాలు, వేదాధ్యయన మందిరములు, విప్రులకు గృహాలు నిర్మించిన దాతలు ఇంద్రలోకములో శాశ్వత నివాసం పొంది ఇంద్రభోగాలు అనుభవిస్తారు. వీటిని జీర్ణోద్ధరణ చేస్తే ఈ పుణ్యఫలం రెట్టింపు అవుతోంది. అంతేగాని శిథిలమైన వాటిని పూర్తిగా పాడుపెట్టి కొత్తవి నిర్మించిన పుణ్యానికి పోతే పాపం ఎదురై నరకం దక్కుతోంది. దేవాలయములు, విప్రగృహాలు, యతిమఠాలు మొదలైన వాటికి ధనలోభముతో ఆద్యంతం చేపట్టినవాడు సర్వపాప బాధనుడు అవుతాడు. మఠాలకు సంబంధించిన వ్రతం, పత్రం, పుష్పం, ఫలం, తోయం, ద్రవ్యం, అన్నం వీటిని ఎవడైనా కాజేస్తే నరక నివాసం తప్పదు. కాబట్టి ఎవడనైనా సపుత్ర, మిత్ర, పశు బాంధవంగా నరకములోకి నెట్టివేయాలనుకుంటే అతడికి దేవాలయ కోశాల, విప్రగృహ, మఠాధిపత్యం అప్పగిస్తే సరి. మఠాధిపత్యం తన చేతిలో ఉంది కదా అని మఠాన్నాన్ని తాను ఒక పూట భుజిస్తే ఆ దోషం చంద్రాయన వ్రతముతో గాని పోదు. ఇలా ఏదో రకంగా చిన్నదో పెద్దదో పాపం చుట్టుకోక తప్పని పదవులు కనుక వీటిలో ఉన్న వారిని స్పృశిస్తే సచేల స్నానం చెయ్యాలి. త్రిమూర్తుల అర్చనల కోసం పుష్పవాటికలు నిర్మించిన వారు దేవలోకములో నిత్య నివాసం పొందుతారు. వైష్ణవ మహిమ వికుండల మరొక అద్భుత రహస్యం నీకు చెబుతాను. ఇది యమధర్మరాజు సమ్మతము, సర్వలోక అభయప్రదమును. శ్రద్ధగా ఆలకించు.
విష్ణు భక్తి పరాయణులైన పరమ వైష్ణవులు మా లోకాన్ని గాని మా ప్రభువును గాని చూడరంటే చూడరు. ఇది ముమ్మాటికి సత్యం. మా ప్రభువు మాకు ఎప్పుడూ హెచ్చరిక చేస్తుంటాడు. వైష్ణవుల జోలికి వెళ్ళవద్దని, వారు మన ముఖం చూడరని. బుద్ధిపూర్వకంగా కాకపోయినా ఏదో ప్రసంగవశాత్తునైనా కేశవుని స్మరించిన వాడు సకలాక విముక్తుడై విష్ణులోకం చేరుకుంటాడు. అంచేత విష్ణు భక్తుడు ఒకవేళ దురాచారుడైన పాపకార్యాలు చేసినా మనం అతడి జోలికి పోకూడదు అని మా ప్రభువు కట్టడి చేశాడు. అంతేకాదు వైష్ణవులు భుజించిన ఇళ్ల ఛాయలకు వైష్ణవులతో సత్సాంగత్యం నెరచిన వారి జోలికి వెళ్ళవద్ది అన్నాడు. ఆ ఉభయులు గత కిల్బిషులు అవుతారట. అంచేత వైష్ణవుడు కాని వైష్ణవుని పూజించిన వారు కాని వైష్ణవులతో సత్సంగత్యం నిరిపిన వారు కాని యథాలాపముగా హరినామస్మరణ చేసిన వారు కాని మా రాజధానికి రారు. వారికి ఆ అవసరం లేదు. ఎంతటి పాపిష్టికైనా విష్ణు భక్తిని మించిన నరక నివారణోపాయం మరొకటి లేదని తెలుసుకో. నరకాంబుధిని హాయిగా దాటించే నావా హరినామ సంకీర్తన. ఆ మనిషి వర్ణబాహుడైనప్పటికీ విష్ణు భక్తుడైతే చాలు, ముల్లోకాలను పావనం చేస్తాడు. నరకములు మ్రక్కిపోతున్న తల్లిదండ్రులని కొడుకు చేసే కేశవార్చన ఉద్ధరించి వైకుంఠానికి తీసుకుని వెడుతోంది. వైష్ణవులకు సేవలు చేసేవారు, వైష్ణవ భుక్త శేషాన్ని ప్రసాదముగా స్వీకరించేవారు హరిధామం చేరుకుంటారు. అంచేత వైష్ణవాన్నాన్ని అభ్యర్థించి ఆరగించాలి. లేదంటే కనీసం వారి ఎంట వారి చేతుల మీదుగా కాసన్ని మంచినీళ్ళైనా పుచ్చుకోవాలి. గోవిందనామాన్ని జపిస్తూ ఎవరు ఎక్కడ అసువులు బాసినా వారి జోలికి మేము కాని మా ప్రభువు కాని వెళ్ళము కాక వెళ్ళము. అంగన్యాస కరన్యాసాలతో రుచి చందోదైవతముగా దీక్షా విధి పూర్వకముగా యంత్ర సహితముగా ద్వాదశాక్షర లేదా అష్టాక్షరీ మహామంత్రాన్ని నిత్యము జపించే విష్ణు భక్తుల్ని అల్లంత దూరము నుంచి ఒకసారి దర్శిస్తే చాలు, బ్రహ్మ అత్యాపాతకుడు సైతం పరిశుద్ధుడు అయిపోతాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనేది ద్వాదశాక్షర మంత్రం. ఓం నమో నారాయణ అనేది అష్టాక్షర మహామంత్రము. శంఖ చక్రాంకితులైన వైష్ణవులు విష్ణురూపులై బ్రహ్మాయ యుగాంతకాలం వైకుంఠములో నివసిస్తారు. హృదయములో గాని సూర్యబింబములో గాని జలరాశిలో గాని ప్రతిమలో గాని స్థండిలం మీద కాని వనమాలి రూపాన్ని భావించి లేదా రూపించి ధ్యానించేవారు విష్ణుపదం చేరుకుంటారు. సాలగ్రామ మహిమ. వజ్రకోట వినిర్మితమైన సాలగ్రామ శిలాచక్రములో ముముక్షువులు వాసుదేవుణ్ణి అర్చిస్తారు. సాలగ్రామశిల విష్ణువుకి అధిష్టానం. ఇది సర్వపాప ప్రణాశకం, సర్వపుణ్యప్రదం, అందరికీ ముక్తిదాయకం. ప్రతిరోజు సాలగ్రామ శిలాచక్రములో శ్రీహరిని పూజించిన వారు 1000 రాజసూయాలు చేసిన ఫలం పొందుతారు. అక్షరము అచ్యుతము అయిన బ్రహ్మ నిర్వాణమని వేదాంతులు చెప్పేది. సాలగ్రామ శిలార్చనముతో పుణ్యాత్ములు పొందుతారు. కాష్టములోని వైహ్ని మదనంతో బయటపడినట్లు సాలగ్రామార్చనతో మనిషిలోని పుణ్యం ఆవిష్కృతమవుతోంది. ఘోరమైన దుష్కృత్యాలు చెయ్యటం వల్ల ఏ సత్కర్మాచరణకు అధికారము లేని మహాపాపాత్ములైన ఒక్కసారి సాలగ్రామ సమార్చన చేస్తే వారింకా మా యమాలయం వైపు రారు. సాలగ్రామ శిలాచక్రములో నివాసమంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరం. లక్ష్మీదేవితో క్రీడించడం కన్నా వైకుంఠములో విహరించడం కన్నా ఇష్టమైన విషయం. సాలగ్రామ శిలాచక్రములో శ్రీమన్నారాయణ్ణి ఒక్కసారి అర్చిస్తే అతడు అహోరాత్రులు హోమాలు చేసిన పుణ్యాన్ని చతుస్సాగర సమేతముగా భూగోళాన్ని అంతటిని దానము చేసిన ఫలాన్ని పొందుతాడు. వికుండల సాలగ్రామ శిలలు 12 ఉన్నాయి. వీటిని ఒక్కసారి అర్చిస్తే వచ్చే పుణ్యం ఎంతటిదో వివరిస్తాను.
విను, స్వర్ణ కమలాలతో కోటి ద్వాదశ లింగాలను 12 కల్పాల పర్యంతం అర్చిస్తే ఏ ఫలం వస్తుందో అది ఒక్క రోజున ద్వాదశ సాలగ్రామాలను అర్చిస్తే లభిస్తుంది. ఈ ఫలం పొందిన పుణ్యశీలి విష్ణులోకములో 12 కల్పాల పర్యంతం నివసించి అటుపైన భూగోళం మీద చక్రవర్తిగా అవతరిస్తాడు. అరిషడ్వర్గాలకు దాసుడైన నరాధముడు సైతం సాలగ్రామ శిలార్చన చేస్తే వైకుంఠ నివాసం పొందుతాడు. సదాచార సంపన్నుడై సాలగ్రామ శిలాచక్రములో గోవిందుని అర్చించిన సజ్జనుడు మహాప్రళయం వరకు వైకుంఠము నుండి చ్యుతిని పొందడు. తీర్థయాత్రలు చెయ్యపోయినా, దాన ధర్మాలు చెయ్యకపోయినా, యజ్ఞాలు యాగాలు చెయ్యకపోయినా సాలగ్రామ శిలార్చన చేస్తే చాలు ముక్తి లభించటం తథ్యం. సకల పాపాలకు ఇది విరుగుడు. నరక నివాసం, గర్భవాస క్లేశం, పునర్జన్మ, క్రిమికీటక, పశుపక్షి, నీచ జన్మలు వగైరా తీవ్ర శిక్షల్ని త్రోసి రాజు అనగలిగినది ఈ సాలగ్రామ శిలార్చన. దీక్షా స్వీకారముతో మంత్రపూర్వకముగా ఈ శిలాచక్రములో చక్రిని అర్చించి బలిప్రదానము చేసినవాడు విష్ణులోకములో శాశ్వత నివాసం పొందుతాడు. ఇది ముమ్మాటికి నిజం. సాలగ్రామ శిలాజలముతో కేశవుడికి అభిషేకం చేసి ఆ పావనోదకాన్ని శిరస్సున జల్లుకున్న భక్తుడు సకల పుణ్య తీర్థాలలోనూ స్నానము చేసిన పవిత్రతను, సర్వ యజ్ఞాలు చేసిన పుణ్యఫలాన్ని క్షణములో నిస్సందేహముగా పొందుతాడు. ఎందుకంటే ముక్తిదాయకాలైన గంగా, గోదావరి, రేవాది నదులు సకల పుణ్యతీర్థ సమేతాలై వచ్చి సాలగ్రామ శిలోదకములో సన్నిధి చేస్తాయి. అంగన్యాస కరన్యాసాలతో, షోడశోపచారాలతో, కేతవాదిత్ర స్తోత్ర నృత్యాలతో సాలగ్రామ శిలాచక్రములోని శ్రీమన్నారాయణుడికి నిత్యం పూజలు చేసే పుణ్యశాలి ఈ కలియుగములో సైతం ధర్మపరాయణుడై వివిధ భోగ భాగ్యాలను అనుభవించి అటుపైన 1000 కోటి కల్పాలు వైకుంఠములో శ్రీహరి సన్నిధిలో ఆనందముగా గడుపుతాడు. కోటి లింగాలను అర్చించినందువల్ల వచ్చే పుణ్యఫలం ఎంతటిదో ఒక్క సాలగ్రామశిలను అర్చించటం చేత వచ్చే పుణ్యఫలం అంతటిది. సంఖ్యాది శాస్త్రాలు అవి చెప్పే నియమనిష్టలు ఏమీ లేకపోయినా పర్వాలేదు. యథాలాపముగానైనా సాలగ్రామశిలను ఒక్కసారి అర్చిస్తే చాలు అతడు ముక్తిని పొందుతాడు. శ్రీమన్నారాయణుడు సాలగ్రామశిలారూపియై నివసించే చోట సకల దేవతలు, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష జాతులు, 14 భువనాలు సన్నిధి చెయ్యటం తథ్యం. సాలగ్రామ శిలా సాన్నిధ్యములో శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే పితృదేవతలు పరిపూర్ణముగా సంతృప్తి చెందుతారు. సాలగ్రామ శిలాజలాన్ని ఒక్కసారి పుచ్చుకుంటే చాలు పంచగవ్యాన్ని 1000 సార్లు ప్రాశించిన ఫలం దక్కుతోంది. కోటి సహస్ర తీర్థాలలో కోటి సహస్ర పర్యాయాలు మునిగిన పుణ్యం దక్కుతోంది. సాలగ్రామ శిలతోయంలో చక్రాంకిత శిలాజలాన్ని సమ్మిశ్రితం చేసి శిరస్సున, దేహాన్న జల్లుకున్న, ముమ్మారు లోపలకు పుచ్చుకున్నా ఇక అతడి శరీరం చక్రాంకితమైనట్లే, ఏమాత్రం సందేహము లేదు. అయితే పుణ్యాత్ములకు తప్ప ఈ శంఖ చక్ర ముద్రలు ఇతరులకి కనిపించవు. ఇవి పరమగుప్తాలు. అందుచేత ఓ వైశ్య శిఖామణి, మా ప్రభువు మమ్మల్ని వైష్ణవుల ఇళ్ల వైపు వెళ్ళవద్దని కట్టడి చేశాడు. విష్ణు పాదోదకాన్ని సేవించిన వారు కనుక విష్ణు భక్తులంటే మాకు సత్యంత భయం. మిత్రమా, వాపీకోప తటాకాదుల్లో 3 రోజులు స్నానము చేసినందువల్ల కలిగే పుణ్యఫలాన్ని సముద్రుణ్ణి చేరని ప్రవాహాలు ఒక్క స్నానముతో అందిస్తాయి. ఈ ప్రవాహాలలో 15 రోజుల పాటు స్నానాలు చేసినందువల్ల వచ్చే పుణ్యఫలాన్ని సముద్రుని చేరే నదీనదాలు ఒక్క స్నానముతో అందిస్తాయి. ఈ నదీనదాల్లో నెలనాళ్ళు మునిగిన పుణ్యఫలాన్ని సముద్రుడు ఒక్క మునకతో అందిస్తాడు. 6 నెలల సముద్ర స్నానం చేసినందువల్ల దక్కే పుణ్యాన్ని గోదావరి ఒక్క స్నానముతో ఇస్తుంది. గోదావరిలో సంవత్సరం పాటు స్నానాలు చేసిన పుణ్యాన్ని
గంగమ్మ ఒకే ఒక్క మునకతో ఇస్తుంది. పుష్కరం పాటు గంగా స్నానము చేసినందువల్ల లభించే పుణ్యఫలాన్ని విష్ణు పాదోదకమైన ఈ సాలగ్రామ శిలాజలం శిరచ్ఛేదనంతో అందిస్తోంది. కనుక ఇది ఎంతో పుణ్యం చేసుకున్న వారికి తప్ప దొరకదు. సాలగ్రామ శిల ఉన్న ప్రదేశం 3 ఆమడల విస్తీర్ణం వరకు పవిత్ర తీర్థం కిందనే లెక్క. ఆ ప్రాంతములో చేసిన దానాలు హోమాలు 1,000 రెట్లు అధికముగా వేగముగా ఫలితాన్ని అందిస్తాయి. సాలగ్రామ శిలాజలాన్ని ఒక్క బిందువైనా సేవించగలిగితే ఆ మనిషికి ఇంకెప్పుడు మాతృస్తన్యం గ్రోలవలసిన పరిస్థితి రాదు. పునర్జన్మలేని ముక్తి పొందుతాడు. యోగ్యుడైన బ్రాహ్మణుడికి సాలగ్రామం దానం చేస్తే నది సముద్ర కాననాద్రి సహితముగా సమస్త భూగోళాన్ని దానం చేసినట్లే. అంతట పుణ్యం దక్కుతోంది. ఈ సాలగ్రామ శిలకు మూల్యం కట్టడం కానీ క్రయ విక్రయాలు జరపటం కానీ అలాంటి వాటిని ఆమోదించటం కానీ అసలైనదా నకిలీదా అని పరీక్షించటం కానీ ఇవి మహాపాపాలు, శాశ్వత నరక హేతువులు. అందుచేత ఇలాంటి పనుల్ని ఎన్నడూ ఎవ్వడూ చెయ్యకూడదు. పాపభీతి ఉన్నవారు వాసుదేవుణ్ణి స్మరించటం మంచిది. అది సర్వ పాపహరం. ఘోరారణ్యాల్లో కఠోర నియమాలతో సంవత్సరాల పాటు తపస్సులు చెయ్యటం కన్నా త్రికరణ శుద్ధిగా గోవిందనామ స్మరణ చెయ్యటం చాలా తేలిక. పుణ్యఫలాన్ని ఇవ్వటములో ఇవి 2 సమానమే కనుక ఈ మాట చెబుతున్నాను. అదనముగా ఇంకొక విశేషం ఏమిటంటే ఎన్ని పాపాలు అన్నా చెయ్యి, ఒక్కసారి ఏకాగ్ర చిత్తముతో హరినామం స్మరించు. నువ్వు మా నరకానికి వస్తే ఒట్టు సర్వతీర్థ స్నాన ఫలం, సర్వదేవాలయ సందర్శన ఫలం సమస్తము విష్ణునామ సంకీర్తనతో తంగేటి జున్ను అవుతుంది. వారికి యమదర్శన మహాభాగ్యము గాని నరక నివాస మహాసౌఖ్యము గాని ఏమాత్రమూ దక్కవు. నాయనా వికుండల, నేను వైష్ణవుణ్ణి పరమ భాగవతోత్తముణ్ణి అని ఎవరైనా అహంకరించి శివనింద చేస్తే వారికి విష్ణులోకం దక్కదు. సరికదా, సరాసరి ఈ నరకానికి వచ్చి మా పాలపడతారు. రాక రాక ఒక వైష్ణవుడు వచ్చాడని మా వాళ్ళు కుమ్ముకుంటారు. ఏకాదశి మహిమ వికుండల, మా ప్రభువు యమధర్మరాజులు వారు చెప్పిన మరొక విశేషం నీ చెవిని వేస్తాను, గ్రహించు. ఏకాదశి అంటే పద్మనాభుడికి చాలా ఇష్టమైన రోజు. ఆనాడు తెలుసో తెలియకో కావాలని కాని తప్పనిసరి అయి కాని ఉపవాసం ఉన్న మానవుడు మా యమలోకం దరిదాపులకు ఏనాడు రాడట. ఇంతటి పావనమైన రోజు ముల్లోకాలలో మరొకటి లేదని ఘంటాపదముగా చెప్పారు. ఈ పద్మనాభైకాదశి నాడు ఉపవాసం చెయ్యనంత వరకే జీవుడు ఈ పాపిష్టి శరీరములో బందీగా ఉండటం. ఉపవాసం చేస్తే చాలు ముక్తి లభించినట్లే. మిత్రమా, దీన్నే హరివాసరం అంటారు. 1000 అశ్వమేధాలు, 100 రాజసూయాలు ఒక్క ఏకాదశి ఉపవాసములో 16వ వంతుకైనా సాటి రావంటే అతిశయోక్తి కాదు. ఏకాదశేంద్రియాలతో చేసిన పాపాలన్నీ ఏకాదశ్యుపవాసముతో హరించుకుపోతాయి. అంచేత ఈ ఉపవాస వ్రతముతో సాటి వచ్చేది మరొకటి లేదంటే లేదు. కావాలని చెయ్యకపోయినా ఏ వ్యాజ్యంతో చేసినా ఇది పుణ్యప్రదమే. ఇది స్వర్గదాయిని, మోక్షకారిణి, శ్రీరారోగ్యప్రదాయిని, సుకలత్రదాయిని, జీవత్పుత్ర ప్రదాయిని. ఈ హరివాసరానికి గంగా, గయా, కాశీ, పుష్కర, కురుక్షేత్రాది పుణ్యతీర్థాలు ఏమీ సాటిరావు. ఆయా చోట్ల చేసే పుణ్య కార్యాల కన్నా అధిక పుణ్యప్రదం ఈ హరివాసరోపవాస వ్రతం. పగలంతా ఉపసించి రాత్రి జాగరణం చేస్తే చాలు, అనాయాసముగా వైకుంఠం దక్కుతుంది. ఈ వ్రతములో అంతేకాదు, ఇది చేసిన వ్యక్తి తల్లి వైపున 10 తరాలను, తండ్రి వైపున 10 తరాలను, తన వాళ్ళు 10 మందిని ఉద్ధరించిన వాడవుతాడు, తరింపజేసిన వాడవుతాడు. అలా ఉద్ధరించబడ్డ వారంతా గరుడ కేతనులై, వనమాలిక భూషితులై, పీతాంబరధారులై వైకుంఠం చేరుకుంటారు. బాల్య, యవ్వన,
కౌమారాల్లో వార్ధక్య దశల్లో ఎప్పుడైనా ఒక్క ఏకాదశి ఉపవాసం ఉంటే చాలు, ఇటు అటు పాపాలన్నీ ఉష్కాకి అయిపోతాయి. ఉపవాసం ఉండటంతో పాటు హరివాసరాన పుణ్యతీర్థ స్నానము చేసి హేమ భూ గో వస్త్ర తిలాది దశదానాలలో ఏ ఒక్కటి చేసినా ఇక చెప్పేది ఏముంది, స్వర్గలోక సుఖాలు ఇహలోకములోనే అనుభవిస్తాడు అంటే ఆశ్చర్యము లేదు. ఆయువు ముగిశాక వైకుంఠ పట్టణ వాసం ముమ్మాటికి తథ్యం. ఇవి చెయ్యని వారు అంటే ఉపవాసం ఉండలేకపోయినా పర్వదినాన కనీసం తీర్థ స్నానము, ఏదో ఒక దానము, కాసింత ధ్యానము చెయ్యని వారు ఖచ్చితంగా ఇహపరాలకు చెడతారు, దుఃఖబాగులవుతారు. శివపూజా మహిమ రేవా నదీ తీరములో వెలసి శివపూజా మహిమ రేవా నదీ తీరములో వెలసిన స్వయంభూ శివలింగాన్ని రోజుకి ఒకసారి కాని 2 సార్లు కాని 3 పూటలా కాని అర్చించాలి.